ಹುಡುಕೆ ಮತ್ತೆ ತಂದೆ ಈಡುಗೆ ఒంట్లో వేడికే పెచ్చుతోంది నాడికే. ఎందుకు పిలిచారు? ఏం లేదండి, పాడు కరెంటు పోయింది కాబట్టి ఆవిడికి టీవీలో ఏ ఏ ప్రోగ్రాంలు అయితే ఇష్టపడి చూస్తారో అవన్నీ మనం ఈ రోజు ఈ స్టేజ్ మీద చేయబోతున్నాం. బాబోయ్, మీరు చెప్పిందే టీవీ ప్రోగ్రామ్ అంత ఉంది. ఎరా ఎందుకు పోయింది అసలు కరెంటు? కాదండి, ఎవరో ట్రాన్స్ఫార్మర్ మీద బాంబు వేశారు, వెళ్ళిపోయింది. బాంబు వేసిన వాడిని ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఆ ట్రాన్స్ఫార్మర్ ఎలా పేలింది? ఎవరో బాంబు వేశారండి పాపం. అయ్యో ఒక్క నిమిషం ఏమైంది? అసలు ఎవరో తెలియట్లే. ఎవరు రష్మి, ఎవరు అన్నపూర్ణమ్మ, ఎవరు ఇంద్రజ. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అది టీవీలో వస్తుంటావు కదా, చూస్తాంటా రోజు ప్రోగ్రాంలు అన్ని చూస్తాను. ఈ ప్రోగ్రాంలు థ్యాంక్ యూ బామ్మ. నీ బాన పట్ట బావురు గప్ప మొహం దున్నపోతల్లే టీవీలో సోఫాలో కూర్చుని కనపడుతుంటావు. అంటే బామ్మకి మీరంటే పిచ్చండి, అందుకే అలా పచ్చి బూతులు తిడుతుంటే పిచ్చి అంటావేంట్రా నువ్వు? వీరెవరో తెలుసా నీకు? వీరా? మమ్మల్ని అందరినీ వాడు వీడు అని, వీడిని మాత్రం వీరు మీరు అంటున్నా. వీరెవరనుకుంటున్నారు? కళ్ళ చిదంబరం రా, బోల్డన్ని సినిమాలు చేశాడు. కళ్ళు ఎంత కళ్ళు చిదంబరం. నా వయసు ఎంతరా? దీపిక పడుకోనిలాగా లేను. మంచాన పడుకునేలా ఉన్నావు. ఓపిక లేదు కానీ దీపిక. ఐ విల్ గివ్ యూ ఎంటర్టైన్మెంట్. మిమ్మల్ని ఆడించి పాటిస్తా. లాలించి ఉయ్యాలేవా? ఇలా ఉన్నావేంట్రా నువ్వు? వీడెవడో పందుల పెంపకం చూడలేదా మీరు? పందుల పెంపకాల సీన్లంతా నేను చూడండి. చూడు, అందులో ఇతన్నే పెంచేది. బామ్మ, ఇంతకీ నీకు ఏ టైప్ ఎంటర్టైన్మెంట్ కావాలి? అసలు వీడెవడరా? వీడిని అసలు ఎప్పుడు చూడలేదని. చూడలేదా? నా గురించి తెలీదా మీకు? అయితే మీకు మొదటి నుంచి నా గురించి చెప్పాలి. వద్దు. ఆడెవడో బాంబు కాలిస్తే ట్రాన్స్ఫార్మర్ పోయింది, నువ్వు చూపిస్తే అదే పోద్ది. ఎవరో చిన్న పిల్లలు ఆ బాంబు కాల్చుంటారు, వదిలే. ఎవరో చిన్న పిల్లలైనా వాళ్ళు నాకు దొరకాలి. రష్మి మ్యామ్, ఆర్టిస్టులు అందరూ వచ్చారు కదా, మరి మన ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసేయండి. మరి మన నెక్స్ట్ స్పెషల్ గెస్ట్ ఎవరో చూద్దాము. హలో, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. కానీ ఎంట్రీ అస్సలు మధ్యలో మనోడు చిరంజీవి గారిలా కనిపించాడు. అబ్బా నాకు మణికంఠ. మన సెటప్ మామూలుగా ఉండదు. అదే హిట్లర్ సినిమాలో చిరంజీవి గారి లాగా. చూడడానికి హీరోలా ఉన్నాడన్నా. హీరోలా ఉండడం ఏంట్రా? హీరోగా సినిమా కూడా చేస్తున్నాడు మనోడు. అవునా? టైటిల్ ఏంటి? హౌస్కి లేదు రెంట్, అంతా ట్రాన్స్పరెంట్ అని. ఈవెంట్ కి చాలా రోజుల తర్వాత వచ్చాను. చూడు, ఇక్కడ ఉన్న బాయ్స్ అంతా నన్నే చూస్తున్నారు. బౌన్సర్లని నేమ్ పెట్టుకోవాలి, ఎందుకంటే నువ్వు నా మీద పడుతున్నావు. ఎంతసేపు వాడి మీద పడకపోతే నా మీద పడొచ్చుగా, నీకు కనపడలేదా? నిజంగా మీద పడితే కనపడవేక. ఈ రోజు టీవీలో బామ్మకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ చేయగలిగే సత్తా ఉన్న ఏకైక మహిళ, స్టార్ మహిళ ఆవిడే. ఏం చేయబోతున్నావు ఇంతకి? బామ్మ కోసం ఒక మంచి పాట పాడదామని ఫిక్స్ అయిపోయా. పాడు. అది మన ఇంట్లో రాత్రి ఆ దీపం ఉంది కదా, అలాగే ఉందండి. ఉంచు, అది పనికి వస్తుంది. ఎందుకంటే పాట తర్వాత బామ్మ. నేను పాడాక ఈ పని చెయ్యాలి. ఓకే. ఎనీవేస్, ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా. నేను అప్పటికే అడుగుతానే ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నావు అని. విన్నారా? నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన.
హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. ఇది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్ ఇక్కడ. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని నాపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ నాపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరి పెంచే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేక మీరు దొరకట్లేదు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళలాగా ఉన్నాడు. సుస్వాగతం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది, మరొక్క మారము ఆ మాటే మనస్సు వింటోంది.